ఫోన్ చేసి నువ్వు అడగవు. సాయి నీకు ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు? నాకు చెప్పు. నువ్వు మరి సాయితో ఎందుకు అన్ని ఫోన్లు ఎందుకు చేస్తున్నావు? సాయికి నీకేం అవసరం? నువ్వు సాయికి 100 ఫోన్లు చేయడానికి నీకుంది, సాయి కోసం నువ్వు వెయిట్ చేయడానికి నీకుంది. నువ్వు నా హాస్పిటల్కి ఫోన్ చేసి బ్లడ్ రిపోర్ట్ ఏమైందంటే నువ్వు ఎందుకు అడగడానికి, నువ్వు నాతో ఎందుకు ఫైట్ చేస్తున్నావు? మరి సాయి కూడా నీతో అదే చెప్తాడు కదా, అయినా కూడా నువ్వు ఎందుకు అన్ని ఫోన్లు చేస్తావు, నువ్వు ఎందుకు అన్ని మెసేజ్లు చేస్తావు? నీకేం అవసరం? అంటే నువ్వు సాయికి ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా నువ్వు నాకు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? ప్రతిరోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా అరవడం 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 గోలపడ్డం. నేను ప్రెగ్నెంట్ ఉన్నానని ఇదే కానీ నాకు అసలు 1% కూడా మనశ్శాంతి లేదు. వీళ్ళిద్దరు ఇంట్లో కూర్చొని మంతాగినప్పుడు కూడా ఇంకా చాలు ఫుల్ బాటిల్ అయిపోయింది ఆపేందంటే కూడా నాకు మనశ్శాంతి లేకుండా మళ్ళీ ఎక్స్ట్రా మందు తీసుకుంటున్నారు. ఆ పిల్లోడు ఎక్కువ అయిపోయిందని కానీ ఆ పిల్లోడి ద్వారా ఆ పిల్లోడు వెళ్ళిపోతున్నాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇతను ఎక్కువ తాగేసి ఇంకా నా మీద గొడవ పడుతున్నాడు. ఈ దరిద్రం నాకు ఎప్పుడు పోతుందో నా లైఫ్లోంచి నాకు అర్థం కావట్లేదు. తర్వాత నిన్న ఇదే టయానికి మందు తాగుతానే గోల గందరగోళం. నిన్న మధ్యాహ్నం అంతా పిల్ల మీద నా మీద ఫుల్ అరిశాడు. నిన్నంతా నేను ఏడుస్తూనే ఉన్నాను. నిన్న కాదు, ఇతను పరిచయమైన దగ్గర నుంచి ఈ రోజు దాకా నేను నా లైఫ్లో ఏడుస్తూనే ఉన్నా. ఎవరు అనుకోకండి, ఇతని వల్ల నా లైఫ్లో నాకు ఎటువంటి హ్యాపీనెస్ లేదు, నేను హ్యాపీగా లేను. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, సాయి అనే పర్సన్కి రోజుకి 100 ఫోన్లు 100 మెసేజ్లు కంటిన్యూ అతను వెనక పడుతూనే ఉంటాడు. పొద్దున్న నిద్రలేవ్వగానే తనకి ఫోన్ మెసేజ్ చేసేస్తాడు, వాకింగ్కి తోడరమ్మని, అదని ఇదని. ఇక అంతా తినడం ఎరగడం తాగడం ప్రతీది అతనితోనే మాత్రమే. అదే పిల్లకి స్నానం చేయించమని ఒక పూట ఏదైనా నాకు పనుండి హాస్పిటల్కి వెళ్ళే పనుండి అదే టైంకి నేను కూడా వెళ్ళాల్సి వస్తే కానీ చెయ్యడు. పొద్దున హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ రిపోర్ట్ ఇవ్వచ్చు. నేను నానా సంకలు నాకుతున్నాను. నేను ప్రెగ్నెంట్ ఉన్నా కానీ స్టమక్లోకి బేబీ రాలేదు. ఫస్ట్ ఒక హాస్పిటల్కి వెళ్ళాను, దాని తర్వాత వేరే దగ్గర స్కానింగ్కి వెళ్ళాం. డబుల్ ట్రిపుల్ ఖర్చు ఎత్తినాయి. మళ్ళీ ఆ తర్వాత గంటలు వెయిటింగ్. మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాం, మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళాం, మళ్ళీ ఫీజు కట్టా, మళ్ళీ అక్కడంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ బ్లడ్ బీటా హెచ్సి చేయించుకున్నా. ఆ రిపోర్ట్ కోసం ఇప్పటికీ తను మంచిగా తిన్నాడు, పడుకున్నాడు బిర్యానీలు తెచ్చుకుని. నేను మాత్రం టెన్షన్ పడుకుంటూ వాళ్ళకి కంటిన్యూ 2-3 సార్లు ఫోన్లు చేశాను. వాళ్ళు చెప్తా అన్నారు, ఇప్పుడు నువ్వు అడుగు అంటే అడగడంట. నేను అడగను, నాకు అవసరం లేదు, నేను అడగను అంటున్నాడు. ఇంత సింపుల్గా. నా విషయంలో పిల్ల విషయంలో అడగనప్పుడు, అవసరం లేనప్పుడు ఊరోళ్ళ విషయంలో ఎందుకంత ఆసక్తి, ఊరోళ్ళ విషయంలో ఎందుకంత? ఎవడో బర్త్డే అయితే ఫోన్ చేసి విషెస్ చేయాల్సిన అవసరం ఏముంది? అదే ఎవడో గాడు ఈ నా మొగుడు నా కొడుకు తాగేసి గొడవ అన్నప్పుడు ఫోన్లు చేస్తే ఎందుకు ఆన్సర్ లేరు, ఎందుకు రెస్పాండ్ ఇయ్యరు? నా మొగుడు తాగి పొట్లాడేటప్పుడు నాకు రెస్పాండ్ ఇయ్యనప్పుడు ఆడు కుక్కగాడు నా మొగుడు ఫోన్లు చేస్తాడు, మీరు ఎత్తకండి. మీరు ఎత్తి మాట్లాడారంటే ఆ తర్వాత వాడు దెంగి తాగి పొట్లాడినప్పుడు ఖచ్చితంగా నేను మీకు ఫోన్లు చేస్తా, నేను ఇసుకిస్తా. మీ ఇల్లు కూడా నాకు తెలుసు, మీ ఇళ్ళకి వచ్చి కూడా నేను గొడవ చేస్తాను. ఎందుకంటే మీ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి గుర్తుపెట్టుకోండి బాగా. మీ అందరితో హ్యాపీగా ఉండడానికి ఉందా నా కొడుక్కి? నేను పిల్ల అంటే చిరచిర చీమల్లాగా పాముల్లాగా కనబడుతున్నాం మేము. అంత చేదరైనప్పుడు దెంగేమంటున్నా నేను, డివోర్స్ తీసుకో, దెంగే, నన్ను వదిలేసి వెళ్ళిపో, నీ తాగుడుతో నువ్వు ఉండు, నాకు అవసరం లేదని చెప్తున్నా నేను. ఇప్పుడు ఎట్లా వచ్చింది ఫోన్ హాస్పిటల్ నుంచి నీకు? వాళ్ళు ఏం చెప్పారు నీకు హాస్పిటల్ వాళ్ళు? అదంతా కాదు, హాస్పిటల్ వాళ్ళు నీకు ఎన్ని రోజుల తర్వాత రిపోర్ట్ ఇస్తా అన్నారు? 72 hours అన్నారు కదా, అంటే ఎన్ని రోజులు? మరి ఇప్పుడు ఎలా రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు? ఇప్పుడు ఎలా చెప్పారు వాళ్ళు? వాళ్ళని ఎందుకు అడుగుతాను అంటే నువ్వు అంత ఎర్రోడువా? వాళ్ళు రిపోర్ట్ ఇస్తే తీసుకుంటూ వాళ్ళు ఆగమంటే ఆగుతావా? వాళ్ళ మాటకి ఇంపార్టెన్స్ ఇచ్చే నువ్వు. నేను ఫోన్ చేయమంటే నువ్వు ఎందుకు చెయ్యవు? నేను ఫోన్ చెయ్యి వాళ్ళకి, నువ్వు అడుగు అంటే నువ్వు ఎందుకు అడగవు? నీకు అంత వెయిటింగ్ పవర్ ఉన్నప్పుడు మరి నువ్వు సాయి విషయంలో ఎందుకు వెయిట్ చేయవు? సాయికి ఎందుకు ఫోన్లు చేస్తావు? నీకు అంత వెయిటింగ్ పవర్ ఉన్నప్పుడు, నీ డే కానప్పుడు కూడా నువ్వు తాగుతానే ఎందుకు అడుగుతావు? నువ్వు తాగుడు ఒక 1 month, ఆఫ్టర్ ఆల్ తాగుడు 1 month మానేసి నువ్వు కూడా వెయిట్ చేయొచ్చు కదా. కనీసం అది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేదాకా స్మోక్ మానేమన్నా కదా. మరి నువ్వు వెయిటింగ్ చేయగలవు కదా, మరి నువ్వు ఎందుకు వెయిట్ చేయట్లేదు? నువ్వు ఎవరు పెంట పెడుతున్నారు? నేను నిన్ను ఫోన్ చేయమన్నా, నువ్వు ఎందుకు చేయనంటున్నావు ఫోను? నీకు వచ్చిందే పెద్ద దరిద్రం కడుపు, అది వచ్చినప్పటి నుంచి లొల్లి ఇంట్లో. మరి ఏం రావాలి? నీకు దరిద్రపు మందు, నీకు దరిద్రపు సిగరెట్లు అవి రావాలా నీకు?